వార్ 2 టీజర్ మీద ఎంతమంది ఎంత భయంకరంగా నెగిటివిటీని స్ప్రెడ్ చేసినా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 1250 కోట్లని తెలుస్తోంది. ఇక్కడితోనే ఎన్టీఆర్ బాలీవుడ్ జర్నీ అయిపోలేదు. అసలు జర్నీ ఇప్పుడే మొదలైందని తేల్చేస్తోంది యష్ రాజ్ బ్యానర్. దీని అధినేత బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ఎన్టీఆర్ వర్క్కి ఏ రేంజ్లో ఫిదా అయ్యాడు అనే దానికి వార్ 2 మూవీ తర్వాత తను ఇచ్చిన ఆఫర్ ఎగ్జాంపుల్. మొత్తం తారక్నే డిసైడ్ చేసుకోమన్నాడట. ఏకంగా 500 కోట్ల ఆఫర్, అది కూడా సోలో హీరోగా ఊహాతీతమైన ఆఫర్ ఇచ్చాడు. ఇదే నిజమైతే ప్రభాస్ తీసుకునే 450 కోట్ల పారితోషికాన్ని ఎన్టీఆర్ బీట్ చేసినట్లే అవుతోంది. ఇందుకే ఎన్టీఆర్ వార్ 2 తర్వాత చేయబోయే హిందీ సినిమా ఏంటి, మరి ఆల్రెడీ కమిట్ అయిన 3 మూవీల సంగతి ఏంటి? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 మూవీ తర్వాత కూడా బాలీవుడ్లో బిజీ అయ్యేలా ఉన్నాడు. ఇప్పటి వరకు చూపించింది కేవలం టీజరే, ఇంకా ట్రైలర్ సినిమా వేరే ఉంది. బాలీవుడ్లో హ్యాష్రాజ్ ఫిల్మ్ బ్యానర్స్ అంటే నెంబర్ 1 బ్యానర్. ఇండియన్ నెంబర్ 1 ప్రొడ్యూసర్ అయిన ఆదిత్య చోప్రా లాంటి నిర్మాతకి ఎన్టీఆర్ పనితనం ఏ రేంజ్లో నచ్చిందంటే వరుసగా 3 సినిమాల కాంట్రాక్ట్ సైన్ చేయించాడట. అది కూడా ఎన్టీఆర్కి ఎప్పుడు నచ్చితే అప్పుడు హిందీ సినిమా చేసేలా, అంటే ఏది కండిషనల్ కాదు. వార్ 2లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ రషెస్ టైంలోనే చూసి ఫిదా అయిన ఆదిత్య చోప్రా అప్పుడే ఎన్టీఆర్ లీడ్ రోల్లో కంప్లీట్ సెపరేట్ మూవీ ప్లాన్ చేయించాడట. దాని స్క్రిప్ట్ పనులు కూడా జరుగుతున్నాయట. ప్రెజెంట్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. తర్వాత దేవర 2 చేసే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత లేదంటే దీంతో పాటు ప్యారలల్గా నెల్సన్ దిలీప్ డైరెక్షన్లో మూవీకి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగతో మూవీ అన్నారు. రాజమౌళి టీం తీసే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్కి కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అంటే ఆల్మోస్ట్ చేతిలో 5 సినిమాలున్నాయి. కాబట్టి ఆదిత్య చోప్రా ప్రొడక్షన్లో ఎన్టీఆర్ హీరోగా ప్లాన్ చేస్తున్న సినిమా 6వ మూవీ అవుతుంది. ఇది కూడా గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పుడు కొత్త డెవలప్మెంట్ ఏంటంటే ఏకంగా 500 కోట్ల రెమ్యునరేషన్ అందుకోవటం, 100 కోట్ల టోకెన్ అమౌంట్ మిగతాది సినిమా మొదలయ్యాక ఇచ్చేలా కాంట్రాక్ట్ సైన్ చేశాడట ఎన్టీఆర్. కేవలం ఒక సినిమా కాదు, ఏకంగా 3 సినిమాలకు తను సైన్ చేసినట్టు తెలుస్తుంది. అంటే 1500 కోట్ల వరకు ఈ 3 హిందీ ప్రాజెక్టులతో తనకి దక్కేలా ఉంది. ఖాన్లు, కపూర్లు, రోషన్లను కాదని ఓ తెలుగు హీరోకి ఇంత అమౌంట్ ఇవ్వడానికి వార్ 2 ఫైనల్ అవుట్పుట్ భీకరంగా ఉండటమే కారణమని తెలుస్తోంది. దీనికి తగ్గట్టే వార్ 2 హిట్ అయి 100 కోట్ల వసూళ్లు రాబడితే ఆ క్రెడిట్ కూడా తనకే దక్కుతుంది. ఆల్రెడీ 1250 కోట్ల వరకు వార్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటే దానికి కారణం ఎన్టీఆర్కి ఉన్న క్రేజీ. ఇంతవరకు ఎన్నడూ హృతిక్ సినిమా 500 కోట్లకు మించి వసూళ్లు రాబట్టలేదు. అంతకు మించి ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు. అందుకే ఎన్టీఆర్ ఇమేజ్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ దృష్టిలో అమాంతం పెరిగిపోయింది. ఏది ఏమైనా స్పిరిట్కి 450 కోట్ల పారితోషికం తీసుకుంటున్న ప్రభాస్ని ఎన్టీఆర్ ఈ కొత్త ఆఫర్తో మించిపోయేలా ఉన్నాడు.